టనల్ తవ్వినాం మేము, 12 కిలోమీటర్లు తవ్వినాం మేము. వీ స్పెండ్ 1358 crores. పక్కా లెక్క చెప్తున్నా కదా నేను, నీ లెక్క గాలికి చెప్తలేను కదా. ఆ ఎస్ఎల్బీసీలో భాగంగా ఉండే ఆ నీళ్ళు ఎడికి రావాలి, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి ఎస్ఎల్బీసీ నీళ్ళు వస్తాయి. అటు ఎస్ఎల్బీసీని తవ్వుతూనే ఆ వచ్చిన నీళ్లు ఎస్ఎల్బీసీ ద్వారా వచ్చే నీళ్లను కాపాడి ఆయకట్టుకి ఇవ్వడానికి దిండి పెళ్లిపాక రిజర్వాయర్లు కూడా మేము పనులు చేసినాం. 3892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగమైన దిండి పెళ్లిపాక రిజర్వాయర్ల నిర్మాణం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అసలు మొత్తం ఆ ప్రాజెక్టు మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ఖర్చు పెట్టిన దానికంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఎక్కువ ఖర్చు పెట్టింది. నువ్వేం చేసినవయ్యా? రెండేళ్ళు అయింది నువ్వు వచ్చి, 2 ఏళ్లలో నువ్వు 1/2 కిలోమీటర్ కూడా అవ్వలే. కుప్పగులుస్తివి, 8 మందిని చంపుతివి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బీసీలో 1/2 కిలోమీటర్ గజం తవ్వినరా మీరు? మేము 12 కిలోమీటర్లు తవ్వినాం, దిండి కట్టినాం, పెళ్లిపాక కట్టినాం. 3892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. ఇది మా నిజాయితీ నల్గొండ పట్ల, ఇది మా చిత్తశుద్ధి. నువ్వేం చేసినవా 2 ఏళ్లలో? గజం తవ్వినవా? గజం తవ్వలే, ఆగమాగం చేస్తేవి, దాన్ని కుప్పగూలిస్తేవి, 8 మందిని కడుపులో పొట్ట పెట్టుకుంటువి. ఇంకా మాట్లాడతారు, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారు? ఒక ఆయన పోతాడు, ఆడికి పోయి చేపలు మంచుకుంటాయి, చేపలు పట్టుని, చేపలు వండుని అంటాడు. సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఈయన చేపలు వండమంటాడు నాగార్జున సాగర్లో పోయి, శ్రీశైలం కాడ. ఇది మీ నిజాయితీ. సో మేము ఫైనల్గా చెప్పేది ఒకటే, ఈ చిల్లర మాటలు కట్టిపెట్టు. కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన మాట్లాడినాడు, నువ్వేమో స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడుతున్నావు. ఇష్యూ బేస్డ్ మాట్లాడు, దాన్ని ఒక ముఖ్యమంత్రిగా నిజాయితీగా స్వీకరించు, తప్పులను సరిదిద్దుకో. ఆనాడు ప్రాజెక్టులు అప్పజెప్పితే కేసీఆర్ గర్జిస్తే నువ్వు ఇచ్చిన ప్రాజెక్టులు వెనక్కి తెచ్చుకున్నావు. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. కేసీఆర్ వదిలిపెట్టాడు. ఇదేం చిల్లర పంచాయతీ కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు, ఇది కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు. బీఆర్ఎస్ ఊరుకోదు, ప్రజాక్షేత్రంలోకి పోతామని చెప్పిన కేసీఆర్ గారు రేపు నల్లగొండలో, పాలమూరులో, రంగారెడ్డిలో బహిరంగ సభలు పెడతాం. ఇంటింటికి డప్పు కొట్టి కాంగ్రెస్ ద్రోహాన్ని వివరిస్తాం. ఇప్పటికైనా బేషరతుగా 45 టీఎంసీలు చాలు అని ఢిల్లీకి రాసిన ఉత్తరాన్ని వాపస్ తెచ్చుకో, క్షమాపణ చెప్పు, చెంపలేసుకొని ఆ లెటర్ వాపస్ తీసుకొచ్చి 90 టీఎంసీలకు కట్టుబడి పనిచేయండి, ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించండి, రాష్ట్ర వాటాను సాధించండి అని హితవు పలుకుతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆయనకు నేను సమాధానం అవసరం లేదే. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు, టోనీ బ్లేయర్ గారు చెప్పిండ్రు. ఒకసారి ఆ వీడియో తీసుకొని చూడమను. కేసీఆర్ గారు తెలంగాణను ఆర్థికంగా ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిండ్రో. ఇట్స్ నాట్ మీ, టోనీ బ్లేయర్ అండ్ దువ్వూరి సుబ్బారావు టోల్డ్. మరి నాకు నేను చూస్తా. నేనేమంటున్నా, ఉత్తమ్కు సవాల్ విసురుతున్నా. పాలమూరులో ఇందాక నేను చెప్పినా కదా, ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ తవ్వితే 30 టీఎంసీలు స్టోర్ చేసుకునే సిస్టమ్ అంతా రెడీ అయింది. రిజర్వాయర్లు, టనల్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. 2 కిలోమీటర్ల కాలువ ఎందుకు తవ్వలేదు అని అడుగుతున్నా. మీరు పాలమూరు ప్రాజెక్టుకు 2 ఏళ్లలో చేసిన పని ఎక్కడుందో చెప్పండి, పోదాం. నేను చూపిస్తే మేమేం చేసినాం. ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు, నేను ఏమేం పనులు చేసినాం. మోటార్ నొక్కినాం, నీళ్లు కూడా ఉన్నాయి, 4 టీఎంసీలు ఈ రోజు అని కూడా చెప్పినా కదా. ఉత్తమ్ గారిని అడుగుతున్నా, 2 సంవత్సరాల్లో పాలమూరు ప్రాజెక్టులో మీరు చేసిన పని ఎక్కడ, దాని పరిమాణం ఎంత, ఏం పని చేసిందో చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిష్క్రియాపరత్వం వల్ల. కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు ఢిల్లీకి భయపడుతుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో గురువు గారు, ఢిల్లీలోనేమో ఆయన ఆర్ఆర్ ట్యాక్స్ ఉందని మొదట్లో పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిండు. ఎక్కడ నా మీద పడతాడో ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారే అన్నారని. ఎందుకంటే ఈరోజు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి భయపడి ఈరోజు వీళ్ళు చేతులు ఎత్తిండ్రు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతుంది.
నేను జియో ఇప్పుడే చూపించిన కదా బాస్ మీకు 90 టీఎంసీలు కేటాయిస్తూ 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జియో చూపించాను. 90 టీఎంసీల డిపిఆర్ మీద మేము అనుమతులు తెచ్చినాం. వీ హ్యావ్ సబ్మిటెడ్ ద డిపిఆర్ ఫర్ 90 టీఎంసీ. దాని మీదనే అటవీ అనుమతులు వచ్చినాయి, ఈఏసీ అనుమతులు వచ్చినాయి, అట్లనే రకరకాల డైరెక్టరేట్ల నుంచి 7 అనుమతులు సాధించినాం. 90 టీఎంసీల డిపిఆర్ మీదనే మాకు అనుమతులు వస్తాయి. మీరు వచ్చినాక డిపిఆర్ వాపస్ వస్తుంది, నువ్వు 45కు తగ్గించుకుంటావు. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్? చెప్పాలి ఉత్తమ్. అందుకే ఇప్పుడే చెప్పినా కదా, ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్కు ఈయన ఎవరికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా